వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, వర్కౌట్స్ చేస్తున్నారు, ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, మెడిటేషన్, యోగా, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దాంతోపాటు హెల్దీ ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకరోజు డైట్ చేస్తారు, ఇంకొక రోజు మళ్ళీ రెగ్యులర్ క్యాలరీస్ తీసేసుకుంటారు. అలా కాకుండా రెగ్యులర్గా డైట్ ఎలా చేయాలి అండ్ హెల్దీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మన హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అన్ని రెసిపీస్ చూపిస్తుంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. యూజువల్గా చాలా వరకు అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఎక్సర్సైజెస్ కావచ్చు, మార్నింగ్ లేసి చూస్తే చాలా మంది జాగింగ్, వాకింగ్ కనిపిస్తూ ఉంటారు అనమాట. యూజువల్గా పరుగులు పెడుతూ ఉండేవాళ్ళు వర్క్కి, బట్ అది అయ్యాకే అగైన్ వాళ్ళు వర్క్కి వెళ్తున్నారు. దాంతోపాటు హెల్దీ ఫుడ్ ఏంటంటే ఒకరోజు హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, మోటివేటెడ్గా ఫీల్ అయిపోయి నెక్స్ట్ డే అబ్బా ముందు రోజు తీసుకున్నాం కదా ఈసారి ఏం తీసుకోవాలని అగైన్ క్యాలరీస్ తీసుకుంటారు. ఇలా ఆల్టర్నేట్గా తీసుకోవడం వల్ల ఎటువంటి అంటే చేంజెస్ ఏమైనా ఉంటాయా? సో అలా తీసుకుంటే యాక్చువల్లీ చేంజెస్ ఏమి ఉండవు. బికాజ్ బాడీకి ఏదైనా డైట్ పట్టాలి అంటే మినిమం 60 to 90 days టైం పడుతుంది, అంటే 2 to 3 months టైం పడుతుంది. ఒకసారి డైట్ స్టార్ట్ చేస్తే దాన్ని మనము 2 to 3 months కంటిన్యూస్గా అలా చేస్తేనే అప్పుడు మనము ఎగ్జాక్ట్గా చేంజెస్ అనేది చూస్తాం, అంటే ప్రాపర్ హెల్తీ వెయిట్ లాస్ అనేది చూస్తాం. వాట్ ఎవర్ వెయిట్ లాస్కి అయినా సరే, వెయిట్ గెయిన్కి అయినా సరే ఆఫ్టర్ 2 to 3 months తర్వాతే మనము ఆ రిజల్ట్ అనేది మనకు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఓన్లీ లిక్విడ్ డైట్ మీద 1 week ఉండి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ డైట్ తీసుకొని క్యాలరీస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఓన్లీ వాటర్ మీద డైట్. సో ఇలాంటి డైట్స్ మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ అండ్ ఫుడ్ గ్రూప్స్ని అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసి యూస్ చేస్తే మాత్రం మనము మళ్ళీ వెయిట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకు చాలా రకాల డెఫిషియన్సీస్ అండ్ అలాగే డిజీనెస్ కానీ, డ్రౌజినెస్ కానీ అండ్ మోస్ట్లీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో రెగ్యులర్గా ఏంటంటే ఒక బేసిక్ డైట్ అనేది మనం ఫాలో అవ్వాలి, ఆల్ ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే, నువ్వైతే ఒక మంచి రెసిపీస్తో వచ్చేసిండ్రు. ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ బ్రెడ్ టోస్ట్. ఓకే, ఎగ్ బ్రెడ్ టోస్ట్. వావ్, నిజంగా ఈ మధ్య మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే క్విక్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి ఫ్లేమబుల్ ఉండొచ్చు, నాన్ ఫ్లేమబుల్ ఉండొచ్చు, అలా అనమాట. సో ఎగ్ కూడా మనం ఎవ్రీడే తీసుకోవాలి కాబట్టి అందరూ తీసుకుంటున్నారు కూడా. అండ్ రెండు కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరైనా బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు అండ్ బ్యాచిలర్స్ కావచ్చు, వర్కింగ్ విమెన్కి కావచ్చు, అండ్ పిల్లలు కూడా ఈజీగా తింటారనమాట. సో ఎగ్ బ్రెడ్ టోస్ట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సో స్టార్ట్ చేసేద్దాం అవర్ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో యూజువల్గా ఎగ్ టోస్ట్ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది అంటే పాలు, ఎగ్, కొంచెం షుగర్, ఇలా లైట్గా చేసుకుంటూ ఉంటాము స్వీట్గా. సో కొంచెం ఇప్పుడు నువ్వు కొంచెం స్పైసీగా చేస్తున్నావు అన్నమాట, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఎగ్ బీట్ చేసేద్దాం. ఓకే, సో ఇందులో మనం ఎల్లో కూడా యూస్ చేస్తున్నాము. ఎల్లో కూడా. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ వైట్ ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ వైట్ ఒకటి యూస్ చేసి ఎల్లో తీసేయచ్చు. ఎల్లో తీసేయచ్చు, బట్ ఎల్లోలో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది అండ్ మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని కంప్లీట్గా కూడా అవాయిడ్ చేయకుండా కొంచెం ఒకేషనల్గా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇందులోనే గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు. ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా కొంచెం పసుపు, పెప్పర్ కూడా కొంచెం కారం కూడా, అలాగే కొంచెం సాల్ట్. సో యూజువల్గా ఎగ్స్ వాటి మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే చాలామంది వైట్స్ ఒక 7-8 వైట్స్ తీసుకుంటూ ఉంటారు, ప్రోటీన్ ఫుడ్ కావాలి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అని. సో అంత క్వాంటిటీ ఎగ్స్ ఎవ్రీడే తీసుకోవడం కరెక్టేనా? లేదు, యాక్చువల్లీ ఏంటి అంటే మనకు హోల్ 1 ఎగ్ వైట్లో 3.5 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో మన బాడీ, మన వెయిట్ అండ్ అలాగే బిఎంఐని బట్టి మనం ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలని ఉంటుంది. సో మోస్ట్లీ వచ్చేసి లైక్ 50 kgs ఉన్నారంటే 50 grams ఆఫ్ ప్రోటీన్. మరి ఒకవేళ వాళ్ళు మజిల్ బిల్డప్కి కనుక ప్లాన్ చేస్తూ ఉంటే జస్ట్ 1.5
గ్రామ్స్ పర్ కేజీ లాగా డివైడ్ అవుతుంది. సో వాళ్ళు అప్పుడు 65 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా ఎక్స్ట్రా తీసుకొని వర్కౌట్ చేయకపోవడం అండ్ అలాగే ఫైబర్ ఫుడ్ ఏం తీసుకోకుండా బ్యాలెన్స్డ్ డైట్ ఏది ఫాలో అవ్వకుండా ఓన్లీ ప్రోటీన్ ఎక్సెస్గా తీసుకుంటే మాత్రం అది కిడ్నీస్ మీద అనేది ఎఫెక్ట్ పడుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ కూడా మెల్లిగా స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసి అంతా కూడా కలిపేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ అన్నమాట. అవును. మనము ప్యాన్ కూడా హీట్ చేసుకుందాం, తవ్వ విత్ బటర్. ఓకే, ఓకే. సో ఇందులోనే మనము బ్రెడ్స్ డిప్ చేసి వేద్దాం ఫస్ట్. దీని మీద ఈ వెజ్జెస్ కూడా వేసుకోవాలి. పర్ఫెక్ట్. సో అందులో చక్కగా డిప్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా కుకింగ్ ప్రాసెస్ అనేది చేసాం అనమాట. అవును. ఓకే, సో 2 స్లైసెస్ అయితే ఈజీగా అండ్ హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్ ఇంక్లూడ్ ఉంది కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అండ్ సో ఎవ్రీడే అంటే లైక్ ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా మనం తీసుకున్నప్పుడు ఒక 2 స్లైసెస్ తీసుకుంటే సరిపోతుంది కదా? 2 స్లైసెస్ సరిపోతుంది, ఎందుకంటే మనం వెజీస్ కూడా ఎక్కువగానే యాడ్ చేస్తాం కాబట్టి ఫిల్లింగ్గానే ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా టోస్ట్ చేసుకున్నాము అండ్ చాలా డిఫరెంట్గా కుక్ చేసాము కదా. అండ్ ఆ బ్రెడ్ ఏదైతే మనము కట్ చేసుకొని తీసుకునేటప్పుడు కూడా మధ్యలో కూడా చక్కగా ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. పర్ఫెక్ట్. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లస్య, ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఎగ్ బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఎగ్ బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు వేసి వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు, మిరియాల పొడి, కారం తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి వెన్న రాసి కరిగాక కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమంలో బ్రెడ్ ముక్కల్ని అద్ది తవాపై వేసి 2 పక్కల కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఏమంటారు కర్రీ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. అండ్ డిప్ కూడా చేసాం కాబట్టి బ్రెడ్ మధ్యలో స్లైసెస్లో ఏదైతే ఉందో చక్కగా సిమ్లో మనము వేయించుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ అలాగే మనము పైన టాపింగ్ లాగా వెజీస్ అన్నీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దానివల్ల కూడా టేస్ట్ చక్కగా తెలుస్తుంది. అంటే కొంచెం ఫిల్లింగ్గా ఉంది. సో బ్రేక్ఫాస్ట్లో ఈ 2 బ్రెడ్స్ టోస్ట్ లాగా తీసుకుంటే కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. డెఫినెట్లీ. సో చాలా బాగుంది ఎగ్ బ్రెడ్ టోస్ట్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ యాపిల్ సాలడ్. సో క్యారెట్ యాపిల్ సలాడ్, వావ్, మంచి కాంబినేషన్ యాక్చువల్గా. ఎందుకంటే ఏబీసీ అనేది జ్యూస్ మనం ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాము, గ్లోయింగ్ స్కిన్కి కావచ్చు, చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి అని. సో కొంచెం అలాంటి కాంబినేషన్ అనమాట. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ సలాడ్ రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను.
ఓకే, లస్సీ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో క్యారెట్ యాపిల్ సలాడ్లో మధ్యలో బీట్రూట్ కూడా ఇంక్లూడ్ అయింది అనమాట. సో పర్ఫెక్ట్లీ ఏబీసీ. ఎస్. సో యూజువల్గా ఏంటంటే చాలా మంది జ్యూసెస్ కంటే అలా ఫ్రూట్ అలా హోల్గా తీసుకోవడం బెటర్ అంటారు. సో ఏబీసీ జ్యూస్ కంటే ఇలాంటి సలాడ్స్ బెటర్ కదా? ఎస్, అవును. ముఖ్యంగా ఏంటంటే యాపిల్లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం దాన్ని మిక్సీ పట్టినప్పుడు ఆ ఫైబర్ అనేది మనం లాస్ అయిపోతాము. సో ఓన్లీ అది బ్యూటీ టిప్కే కాకుండా, అంటే జ్యూసెస్ చాలామంది ఫేస్ గ్లో అవ్వడానికి అండ్ అలాగే టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి అని అంటారు. సో ఇలా హోల్గా తీసుకుంటే ఏంటంటే మనకు ఆ రెండింటితో పాటు మనకు చక్కటి ఫైబర్ కూడా లభిస్తుంది. సో దానివల్ల మనం చక్కటి వెయిట్ లాస్ అవ్వచ్చు, బెల్లీ ఫ్యాట్ కూడా తక్కువ చేయొచ్చు, కొలెస్ట్రాల్ కూడా బర్న్ అయిపోతుంది అండ్ షుగర్స్ కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ యూజువల్గా సలాడ్స్లో ఏంటంటే తొక్క తీసేస్తూ ఉంటాము అండ్ ఇందులో అలానే తీసుకొచ్చాం అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, అంటే అది పీల్ ఆఫ్ చేయాలా లేకపోతే అలానే ఉంచేసేయాలా ఏంటి? సో ఇది పీల్ ఆఫ్ చేయకుండా దీని స్కిన్లో మనకు యూరోసెనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దీనివల్ల ఎవరికైతే ప్రీ డయాబెటిక్ ఉంటుందో సో వాళ్ళకి చక్కగా హెల్ప్ అవుతుంది అనమాట, అది ఆ ప్రీ డయాబెటిక్ అనేది తక్కువ అవ్వడానికి. సో ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ హనీ తీసుకొచ్చావు అండ్ సైడర్ అంటే వెనిగర్ లాగా. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తెచ్చింది. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఓకే, సో ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్. సో యూజువల్గా సలాడ్స్లో మనం చాలా వరకు ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ ఫ్రీక్వెంట్గా ఆయిల్స్ అనేది ఎలా చేంజ్ చేయాలి అండ్ ఏ ఆయిల్స్ అనేది మనం యూజ్ చేయాలి? సో మనము ఫ్రీక్వెంట్గా కుకింగ్కి కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనము అన్సాచురేటెడ్ ఆయిల్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో అది వచ్చేసి మనము రైస్ బ్రాన్ కానీ, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్, పల్లి నూనె, నువ్వుల నూనె, ఇలా ఎవ్రీ మంత్ ఒకసారి మనము ఆయిల్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే మనకు బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్లో కూడా బటరే మనము కొంచెం బటర్ అండ్ ఘీ అది మాత్రమే కొంచెం ఫ్రీక్వెంట్గా ప్రిఫర్ చేయాలి. డాల్డా అనేది మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, డాల్డా కానీ. ఓకే, పర్ఫెక్ట్. సో ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా. అండ్ చాలామంది యాపిల్ సైడర్ వెనిగర్ మార్నింగ్ తీసుకుంటూ ఉంటారు. సో బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేయడానికి. సో ఎవ్రీడే అలా తీసుకోవచ్చామని, ఎందుకంటే కొంచెం సిట్రస్ లాగా అనిపిస్తుంటుంది టేస్ట్ కూడా. అవును. సో ఏంటంటే మనము మార్నింగ్ ఏదైతే బాడీ డీటాక్స్ చేయడానికి ఉపయోగిస్తామో డ్రింక్స్, అవన్నీ కూడా ఎవ్రీ 15 డేస్కి లేదంటే 1 మంత్కి ఒకసారి మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. బికాజ్ మనకు చాలా టైప్స్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ ఉంటాయి. లైక్ గ్రీన్ జ్యూస్ కానివ్వండి, జీరా వాటర్, లెమన్ వాటర్, యాపిల్ సైడర్ వెనిగర్తో. సో మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి చేంజెస్ చేస్తే ఏంటి అంటే అది బాడీకి కొంచెం కొత్త రకంగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ జీరా వాటర్ వచ్చేసి మనకు టాక్సిన్స్ రిమూవ్ చేయడంతో పాటు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ టాక్సిన్స్ రిమూవ్ చేయడంతో పాటు బెల్లీ ఫ్యాట్ని అనేది తక్కువ చేస్తుంది. సో అన్నీ కూడా టాక్సిన్స్ రిమూవ్ చేస్తాయి, బట్ దాంతోపాటు అడిషనల్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మనము అంటే మన హెల్త్, మన లైఫ్ స్టైల్ ప్రకారంగా చూసి మనము చూస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇందులోనే హనీ కూడా యాడ్ చేసేస్తున్నాము. సో చక్కగా డ్రెస్సింగ్ జెల్లీ టైప్లో అయిందన్నమాట, లిక్విడ్ జెల్లీ టైప్లో. ఓకే, ఇప్పుడు ఇంకొక స్పూను. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ దాల్చిన చెక్క పౌడర్ కూడా కొంచెం, జీరా కొంచెం. సో ఇందాక మనం చెప్పినట్టు డీటాక్స్ డ్రింక్స్లో యూస్ చేస్తాం ఇది కూడా. అండ్ పుదీనా కూడా కొంచెం. సో ఈ డ్రెస్సింగ్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఎస్. సో మనం ఈ పుదీనా కూడా మనము గ్రీన్ జ్యూసెస్లో ఎక్కువగా యూస్ చేస్తాం. సో జ్యూస్లో ఏదైతే ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటుంటామో అది మనము సాలడ్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ఓకే, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేద్దాం. యాపిల్, నెక్స్ట్ క్యారెట్ కూడా, అండ్ అలాగే బీట్రూట్ కూడా. సో యూజువల్గా మనం ఎవరికి ఏదైతే ఎక్కువ ఇంగ్రీడియంట్, ఇప్పుడు యాపిల్ ఎక్కువ నచ్చిన వాళ్ళకి కొంచెం యాపిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఎస్, అవును. దాని ప్రకారంగా లేదు అంటే ఎవరికైతే ఐసైట్ ఎక్కువగా ఉంటుందో క్యారెట్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే బీట్రూట్.
కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ హీమోరైడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళు అండ్ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు యాపిల్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం. సో వాళ్ళ హెల్త్ ప్రకారంగా కూడా క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే పల్లవి, సో సలాడ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందా మరి? యా, రెడీ అయిపోయింది. ఓకే, ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. అంటే యూజువల్గా ఇది మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చు? యా, మీల్ రీప్లేస్మెంట్గా కూడా యూస్ చేయొచ్చు బికాజ్ ఇందులో మనము ఫ్రూట్స్ అండ్ అలాగే వెజెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇన్ని వేసిన బీట్రూట్ కలర్ అనేది మాత్రం డామినేట్ చేసేస్తుంది మొత్తం. అవును. క్యారెట్ యాపిల్ సలాడ్ రెడీ అయిపోయింది. వావ్, క్యారెట్ యాపిల్ సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ యాపిల్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ సైడర్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, దాల్చిన చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, యాపిల్ 1. క్యారెట్ యాపిల్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్, తేనె, తగినంత ఉప్పు, దాల్చిన చెక్క పౌడర్, జీలకర్ర, పుదీనా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో యాపిల్ ముక్కలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యారెట్ యాపిల్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. వావ్, టేస్టీగా ఉంది. యాక్చువల్గా ఎవరికైతే స్వీట్ టూత్ ఉంటుందో అండ్ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా సలాడ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం తేనె కూడా యూస్ చేసాము, యాపిల్ కూడా స్వీట్గా ఉంటుంది, క్యారెట్ స్వీట్ ఉంటుంది. సో మంచి కాంబినేషన్, యాక్చువల్గా సూపర్గా ఉంది. సో మనం డ్రెస్సింగ్ ఏదైతే వేసామో హనీ కానీ ఆలివ్ ఆయిల్ అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా అయితే యాడ్ చేసామో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో సలాడ్స్ అన్ని టేస్ట్ అనేది మనకు డ్రెస్సింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇలా కొంచెం మనకు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అలాగే 3 కూడా చక్కగా జెల్లప్ అయిపోయాయి. లైక్ యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ చక్కటి కాంబినేషన్. అండ్ ఎక్కువగా జ్యూసెస్లోనే మనం దాన్ని టేస్ట్ చూస్తూ ఉంటాము, ఈ సలాడ్స్లో కూడా చక్కగా ఉంది. అండ్ సూపర్గా ఉన్నాయి. అండ్ ఎగ్ బ్రెడ్ టోస్ట్ కూడా టేస్టీగా ఉంది. అండ్ సలాడ్ కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ బ్రెడ్ టోస్ట్. ఎగ్లో మనకు మంచి ప్రోటీన్ అండ్ అలాగే కాల్షియం లభిస్తుంది. సో ఎవరికైతే ఎక్కువగా బోన్స్కి సంబంధించి ఇష్యూ అండ్ అలాగే ఎక్కువగా మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారో బోన్స్కి సంబంధించి కానీ వాళ్ళు ఎగ్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు మార్నింగ్ సిక్నెస్ కానీ ఎక్కువగా డ్రౌజినెస్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీడే 1 హోల్ ఎగ్ వైట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఎల్లోని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకు చక్కటి ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే మన బాడీలో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అండ్ దీంతో మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది అండ్ ఇమ్యూనిటీని కూడా చాలా చక్కగా బూస్టప్ చేస్తుంది. సో ఆనియన్స్ కూడా మనం ఎందుకు యాడ్ చేస్తామంటే కొంతమందికి ఎగ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వదు బికాస్ ఆఫ్ ప్రోటీన్. సో ఆనియన్స్ మనకు డైజెషన్లో చక్కగా ఉపయోగపడతాయి అండ్ ఇందులో మనకు మంచి యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే టొమాటోస్లో వచ్చేసి మన బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఫేస్, స్కిన్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు టమాటోస్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ యాపిల్ సాలడ్. క్యారెట్లో మనకు వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. క్యారెట్ అండ్ అలాగే బీట్రూట్ 2 కూడా మన బాడీలో టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బీట్రూట్ టాక్సిన్స్ రిమూవ్ చేయడమే కాకుండా మనకు బ్లడ్ సర్క్యులేషన్లో కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, ఆర్బీసీ ప్రొడక్షన్లో కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో యాపిల్లో మనకు చక్కటి ఫైబర్ ఉంటుంది. షుగర్స్ ఎవరికైతే ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్నాయో, హీమరాయిడ్స్, కాన్స్టిపేషన్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు యాపిల్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ యాపిల్ని స్కిన్తో తీసుకోవడం వల్ల అందులో మనకు యూరోసెనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దీంతో మనకు ప్రీ డయాబెటిక్ అండ్ అలాగే ఫ్యాటీ లివర్ని కూడా తక్కువ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ నాసియా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.